అంటే నేను మీతో కలిసినప్పుడల్లా నేను ఒక పర్ఫెక్ట్ సినిమాతో ఇంటరాక్ట్ అవుతున్నానన్న ఫీలింగ్ నాకు ఎప్పుడు కూడా. దో ఐఎమ్ ఇన్ దిస్ ఇండస్ట్రీ ఫర్ ద లాస్ట్ 40 years. I've seen many directors in my career, but Ram Gopal Varma always stands apart. Don't doubt it. He's a classic by himself who set standards for Telugu cinema and revolutionized it with all his brilliance. And ఇప్పుడు కానీ నాకు టు మై అట్మోస్ట్ సర్ప్రైజ్ మీరు అంత భావోద్వేగానికి ఎందుకు గురయ్యారు సత్య సినిమా చూసిన తర్వాత? మళ్ళీ ఆఫ్టర్ ది రిలీజ్ ఆఫ్టర్ వెరీ లాంగ్ టైమ్. యా సి ఇక్కడ బిఫోర్ కమింగ్ టు సత్య అండి, ఇప్పుడు లెటెస్ సే ఒక నా ఫస్ట్ ఫ్లాప్ నా కెరియర్లో క్షణక్షణం. ఎస్, అది డెఫినెట్లీ నన్ను ఒక 2-3 థింగ్స్ ఎఫెక్ట్ చేసింది. దాంట్లో ఒక ఎఫెక్ట్ ఏంటంటే నేను నిజంగా చాలా నమ్మాను ఆ సినిమా. ఓకే, సో అది రిలీజ్ అయినప్పుడు దాంతో పాటు వేరే సినిమా ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ ఇట్, గ్యాంగ్ లీడర్ అలాంటిది ఏదో వచ్చింది ఆవిడ. దట్ బికేమ్ ఎ బిగ్ హిట్. అవును. సో నాకు ఒక విధంగా చూస్తే గ్యాంగ్ లీడర్ కన్నా తక్కువ ఈ సినిమా. అంటే గ్యాంగ్ లీడర్ నేను తప్పు పట్టట్లేదు, అదే నేను ఆ డిఫరెన్స్ ఇన్ ద ఫిలిం నేను టేకింగ్ ఎక్స్ వై వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో అప్పుడు ఇప్పుడు శివ అంత పాపులర్ అయ్యి అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసి క్షణక్షణం అంటే చాలా మంది ఇప్పుడు నేను క్షణక్షణం ఫ్లాప్ అంటే నమ్మరాడు. దే డోంట్ బిలీవ్. అంటే బేసిక్లీ వచ్చి అన్ని ఇయర్స్ అయిపోయింది, వీళ్ళు వేరే జనరేషన్లో అయి ఉండొచ్చు, లేకపోతే ఆ టైంలో మీకు మీడియా ప్రతి ఏది ఫ్లాప్ అయింది ఎంత కలెక్ట్ చేసింది అనేది లేదు కాబట్టి వాళ్ళకి నచ్చింది కాబట్టి వాళ్ళు హిట్ అనుకుంటారు ఆ టైంలో. అంటే మీకు ఉదాహరణకి ఇప్పుడు 175 సెంటర్స్లో ఎంతో మేబీ 25 weeks ఆడింది శివ ఆ టైంలో, సంథింగ్ లైక్ దట్. ఇది 3 centersలో 100 days ఆడింది. అంటే అంత డిఫరెన్స్ ఉంది శివ క్షణక్షణానికి నేను చెప్పేది. ఏంటి, ఒకటి శ్రీదేవి ది #1 స్టార్ ఆఫ్ ఇండియా, వెంకటేష్ ఆఫ్ కోర్స్, శివ తర్వాత ఉన్న బ్యాగేజ్ సాంగ్స్ అన్ని సూపర్ డూపర్ హిట్స్ అయినా కూడా ఇట్ డిడ్ంట్ వర్క్. సో అప్పుడు ఓకే, ఒకటి అది. రెండోది నేను ఎంత ఎఫెక్ట్ అవ్వాలా దానికి ఒక విధంగా ఆలోచిస్తే మా అంకుల్ ఒకడు ఏమన్నారంటే క్షణక్షణం ఎందుకు ఆడలేదు నాకు తెలియదు, గ్యాంగ్ లీడర్ ఎందుకు ఆడింది కూడా నాకు తెలియదు, కానీ హిట్ అనేది గ్యాంగ్ లీడర్ కాబట్టి ఆ విధంగా ఆలోచిస్తే అప్పుడు ఆ సినిమా డైరెక్టర్ నాకు తెలిసి విజయ్ బాపినేడు గారు అనమాట. విజయ్ బాపినేడు గారు కన్నా నీ సినిమాకే మళ్ళీ ఎదురు చూస్తారు జనం, అది మాత్రం నువ్వు రాసి పెట్టుకో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఫ్లాప్. అందుకని నీ కన్విక్షన్ వదులుకోదు జస్ట్ బికాస్ సంథింగ్ ఎల్స్ ఇస్ ఎ హిట్. ఓకే, ఫెయిర్ ఎనఫ్, తనేదో వాళ్ళ కన్సర్న్ చెప్పాడు. నాకు కూడా నేను అలా ఆలోచిస్తే అసలు నేను శివాయి తీసాను కదా. ఇప్పుడు సక్సెస్ఫుల్ సినిమాని నేను ఇమిటేట్ చెయ్యాలి అంటే శివాయి ఎలా తీస్తాను నేను అసలు? ఇప్పుడు ఆ టైంలో ఎలాంటి సినిమాలు వచ్చి ముద్దుల మొగుడు లేకపోతే అలాంటి సినిమాలు వచ్చే టైంలో శివ అంత రియలిస్టిక్గా తీస్తే ఆడుతుందా? అప్పుడు ఎవరికైనా టెండెన్సీ సక్సెస్ఫుల్ ఫిల్మ్ ఇమిటేట్ చేస్తారు 90% ఆఫ్ ద పీపుల్, మేబీ మోర్ యూనో. సో అలాగా ఫ్లాప్స్ అనేది నాకేం కొత్త కాదు, చాలా తీసాను ఫ్లాప్స్ యూనో. కానీ ఇప్పుడు మొన్న సత్య చూసినప్పుడు ఏమనిపించిందంటే ఇట్ ఇస్ నాట్ అబౌట్ ద ఫిల్మ్ ఫ్లాప్ అయిందా సూపర్ హిట్ అయిందా కాదు. సత్య సూపర్ హిట్ అయింది ఓకే, కానీ దాని వలన కాదు, వేరే సినిమాలు కూడా అన్ని హిట్. ఈ సినిమాలో ఉన్న ఒక ప్రత్యేకత హ్యూమన్ ఎమోషన్స్, ఆ రిలేషన్షిప్ డ్రామాస్ నేను ఒక విపరీతంగా రెస్పెక్ట్ చేసిన ఫీలింగ్ వచ్చింది నాకు. తీసినప్పుడు తెలియలేదు, అది చెప్తున్నా. తీసినప్పుడు ఎప్పుడైనా సరే మీరు బిట్స్ అండ్ పీసెస్ గా చేస్తూ ఉంటారు. ఓకే, నేను ఏదో ఒక ఇన్సిడెంట్ అని ఉండొచ్చు, లేకపోతే ఒక క్యారెక్టర్ మీద ఇన్స్పైర్ అయి ఉండొచ్చు, లేకపోతే నేను చదివిన నవల ఏదన్నా అవ్వచ్చు. ఇలాంటి రకరకాల దాంట్లో మీరు ఒక సినిమా అనేది ఒక సిరీస్ ఆఫ్ డిసిషన్స్ ఉంటాయి. మీ ఒక్కొక్క నిర్ణయం ఒక్కొక్క వేరే వేరే టైంలో 1 year అలా తీసుకుంటారు. దాంట్లో ఏ నిర్ణయానికి ఏ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేసింది అని ఇంకోటి ఉంటుంది. అదే సో ఫైనల్ గా వచ్చేసరికి మీరు వేరే వాళ్ళు అభిప్రాయాలు అంటారు కానీ మీరు చూడాలి సినిమా. అది 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 నా పాయింట్. అది ఎప్పుడు చూడగలుగుతారు? చాలా కాలం మళ్ళీ చూస్తే యూ విల్ రీవిజిట్ యువర్ సెల్ఫ్. రీవిజిట్ అప్పుడేంటి అప్పుడు. అందుకని అసలు ఈ సినిమా నేను తీయలేదా అని అనిపించింది నాకు సత్య మనం చూస్తే. ఎందుకంటే దాని తాలూకా ఎమోషన్స్ ఏదైతే
నా దగ్గర లేవా, మారిపోయినాయా, లేకపోతే వేరే రూపం తీసుకున్నాయా అనేది ఈవెన్ ఐ డోంట్ నో. అప్పుడేంటి ఇంకొకరు తీసిన సినిమా చూసినట్టు ఫీలింగ్ వచ్చింది నాకు. ఇది ఒక విధంగా రిడ్లీ స్కాట్, నేను ఒక 7-8 years బ్యాక్ రిడ్లీ స్కాట్ ఎంట్రీ కూడా చూశాను, ఏలియన్ సినిమా డైరెక్టర్. తను కూడా ఆల్మోస్ట్ 25th anniversary ఎప్పుడు చూసి ఒక సినిమా చాలా సంవత్సరాల తర్వాత చూస్తే నువ్వు తీయలేదు అనిపిస్తుంది. ఎందుకంటే మీ ఇప్పుడున్న మెంటల్ స్టేట్కి దానికి పొంత కరెక్ట్ ఉండదు. అది బెటర్ అయిందా తక్కువైందా అంటే అది వేరే విషయం. అవునండి, అది సేమ్ పర్సన్ ఉండడు అక్కడ. ఎగ్జాక్ట్, అది అంటే యూ విల్ నాట్ ఐడెంటిఫై యువర్. కరెక్ట్. బట్ మీరు సత్య తర్వాత చాలా మంచి సినిమాలు తీశారు. అండ్ మీరు మంచి చెడు అనేది సబ్జెక్టివ్ అనేది, హిట్ అయ్యి కూడా సబ్జెక్టివ్. నేనేంటంటే ఇది ఒక పర్టికులర్ ఎమోషన్ రిప్రజెంట్ చేసింది సత్య. ఇప్పుడు కంపెనీ సత్య తర్వాత వచ్చింది, సర్కార్ సత్య తర్వాత వచ్చింది, బూత్ సత్య తర్వాత వచ్చింది. కానీ వాటిల్లో కూడా ఐ ఫీల్ సత్యాలో ఉన్న హార్ట్ లేదన్న ఫీలింగ్. హార్ట్ కాదు, సారీ టు కరెక్ట్ యూ, ఆ ఇంటెన్సిటీ ఏదైతే సత్యాలో క్రియేట్ అయిందో, ఆ ఫ్యూజన్ క్యారెక్టర్స్ మధ్య, సీన్ టు సీన్ మధ్య, అది నేను కదా హార్ట్ అంటే నా ఉద్దేశం. ఇప్పుడు కంపెనీ కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు కంపెనీ సినిమా. అదేంటంటే ఎవ్రీ ఫిల్మ్ విల్ రిప్రజెంట్ ఏ సర్టన్ జానర్. మీరు ఇప్పుడు కంపెనీ అనేది ఒక టాప్ యాంగిల్లో అండర్ వరల్డ్ ఎలా ఉంటుంది అనే ఒక కాంటెక్స్ట్ లో తీసినది. సత్య ఇస్ వెరీ లో యాంగిల్ ఫిల్మ్ ఆర్ హై లెవెల్ ఫిల్మ్ యాక్చువల్లీ, హ్యూమన్ లెవెల్లో. ఇప్పుడు సత్యాలో మీరు చూస్తే టెక్నిక్ చాలా తక్కువ ఉంటుంది సత్యాలో. అవును, టెక్నిక్ చాలా తక్కువ. కరెక్ట్. ఇప్పుడు ఫోటోగ్రఫిక్ యాంగిల్స్ కానీ, కెమెరా మూవ్మెంట్స్ కానీ సత్యాలో చాలా తక్కువ ఉంటాయి. ఎందుకంటే నేను క్యారెక్టర్స్ కి బాధ్యత ఇచ్చాను, క్యారెక్టర్స్ పర్ఫార్మెన్సెస్ మెయిన్ గా తీసుకున్నాను. దాంట్లో కంపెనీలో మీకు చాలా టెక్నిక్ ఉంటుంది, మళ్ళీ సర్కార్లో చాలా ఎక్కువ ఉంటుంది టెక్నిక్. సో అఫ్ కోర్స్ ఈచ్ ఫిల్మ్ ని అప్పుడు దాన్ని ఎలాంటి స్టైల్లో తీయాలని ఒక డిసిషన్ తీసుకుని చేసింది అవన్నీ కూడా. అవునండి. ఇక్కడ ఏంటంటే నాకు సత్యాలు ఏమనిపించిందంటే ఆల్మోస్ట్ అది నేను రాయలేదు, తీయలేదు, మనుషులు నిజంగా ఉండేవారు. నేను ఏదో కెమెరా పట్టుకుని వాళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు క్యాప్చర్ చేసేసాను అన్నంత రియలిస్టిక్ గా ఉంది ఫిల్మ్. అది అది క్యారెక్టర్స్ మనలో వచ్చింది. లైవ్ క్యారెక్టర్స్ లాగా ఉంటాయి. కరెక్ట్. ఏ పాత బస్తీల్లోనో కోటిల్లోనో తిరిగే మనుషుల మధ్య మీరు అన్నట్టుగా. కరెక్ట్. అయితే అంటే మీరు నార్మల్ గా మీ ట్వీట్ లో మీరు చెప్పినట్టుగా రంగీలా, సత్య ఇవన్నీ వీటితో కంప్లీట్లీ ఐఎమ్ నాట్ డ్రంక్ ఆన్ ఆల్కహాల్ బట్ డ్రంక్ ఆన్ దీస్ విక్టరీస్ అని అన్నట్టుగా, అంటే అంత మీరు క్రియేట్ చేసిన కంటెంట్ మీదే ఇదేమో మీరు నేనైనా తీసేది అనుకుంటున్నాను, అవేమో నేను అసలు ఐఎమ్ ఫుల్లీ డ్రంక్ ఆన్ దోస్ సక్సెసెస్ అన్నారు. అసలు ఈ రెండింటి మధ్యలో కాంట్రాస్ట్ నాకు రియల్లీ ఐ కుడ్ నాట్ రియల్లీ. నేను అదే అంటున్నాను, ఎందుకంటే ఇప్పుడు మీరు ఇది 27 years అయిపోయింది, ఆ టైంలో తీసింది నేనే, అది ఎవ్రీబడి నోస్. కానీ ఈ తర్వాత దానికి వచ్చిన పేరు కానీ మిగతా సినిమాలకు వచ్చిన పేరు దాంతో తెలియకుండా నా మైండ్ ఒక కనెక్షన్ కట్ అయిపోయింది అంట. ఓకే, ఆ ఎమోషన్ అనేది మర్చిపోయినాను, ఎమోషన్ అనేది నా మైండ్ నుంచి వెళ్ళిపోయింది. అప్పుడు నేను కొత్తగా చూసినప్పుడు ఎందుకు వెళ్ళిపోయింది, దీని వల్ల డ్రంక్ ఆన్ సక్సెస్ వలన. అంటే ఇప్పుడు ఒకవేళ సపోజ్ ఒకటి మీరు ముందు చాలా ముందు రోజులు మీ దగ్గర డబ్బులు ఎక్కువ ఉండకపోవచ్చు, మీ దగ్గర ఒక పోవర్టీని కానీ ఒక కష్టాలను కానీ అనుభవిస్తారు. సడన్గా ఒకరోజు సక్సెస్ వచ్చేసింది అనుకోండి, ఒక పర్టికులర్ టైం తర్వాత ఆ పీరియడ్ మర్చిపోతారు మీరు. అప్పుడేంటి మీకు ఎంపతి పోతుంది, అలాంటి సిచ్యువేషన్ వేరే వాళ్ళ మీద మీకు ఒక ఎంపతి పోతుంది. ఎగ్జాక్ట్, అది జరిగింది. అదే మీకు సినిమా మీద హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.